హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి చిట్కానైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మంది చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే వైట్ హెయిర్. చాలా మందికి వైట్ హెయిర్ వచ్చేసి చాలా రకాలుగా ట్రై చేసిన ఈ వైట్ హెయిర్ అనేది నలుపు రంగులోకి మారదు. ఫ్యూచర్లో మనకి అసలు వైట్ హెయిర్ అనేది రాకుండా, హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ తోటి మన వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేసి న్యాచురల్ బ్లాక్ కలర్లోకి మార్చుకోవచ్చండి. దీనికోసం మనం కలర్స్ కానీ ఇవన్నీ కూడా వాడవలసిన అవసరం లేదు. అలాగనే ఇబ్బంది కూడా పడకుండా ఈ హెయిర్కి హెన్నాని ఎలా తయారు చేసుకొని మన వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయాలి, న్యాచురల్ కలర్లోకి వైట్ హెయిర్ నుంచి బ్లాక్ కలర్లోకి మార్చుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. సో దీనికోసం మనము బయట నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉన్నవే. ఇలా ఒక చిన్న బౌల్ అనేది తీసేసుకొని దీంట్లోన 1 టీ స్పూన్ వరకు కూడాను టీ పొడిని అయితే వేసుకోండి. టీ పొడి అది ఇది ఏమీ లేదండి, మీరు ఏదైతే వాడతారో అది వేసేసుకోండి. ఇందులోనే ఒక 4 లవంగాలను అయితే వేసేసుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క అనేది ఉంటుంది కదా, ఇది కూడా మనకి వైట్ హెయిర్ని దూరం చేసి హెయిర్కి ఉండే సమస్యలను తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న దాల్చిన చెక్కని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెం వాటర్ని వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక నిమ్మ చెక్కను కూడా యాడ్ చేసుకోండి. లెమన్ రసం అనేది మనకి డాండ్రఫ్ లాంటిది ఏదైనా ఉన్నా కూడాను, అలాగే తలలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటిది ఉన్నా కూడాను తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే హెయిర్ గ్రోత్ని పెంచడానికి కూడా ఈ పదార్థాలన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒక నిమ్మకాయని తీసేసుకుని దాని రసం మొత్తం కూడాను ఈ వాటర్లోనే మొత్తం ఇలా పిండేసుకోండి. అలాగే మనలో చాలామంది ప్రతి వీక్లీ కూడా ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఏదో షాప్లో కొనేసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు, కానీ ఇందులో చాలా కెమికల్స్ ఉంటాయండి. ఫ్యూచర్లో మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలా కొద్దిగా వాటర్ పోసేసుకొని నిమ్మ చెక్క అనేది పిండేసాం కదా, స్టవ్ మీద పెట్టేసుకొని బాగా 2-3 నిమిషాలు మరిగేసరికి మన కలర్ అనేది చేంజ్ అయిపోయింది, చూసారు కదండి. దీన్ని మనము చక్కగా స్టోర్ చేసేసుకొని 2-3 నెలల వరకు కూడా వాడుకోవచ్చండి. వాటర్ అనేది అస్సలు పోదు. అలాగే మనకు న్యాచురల్ హెన్నా అనేది మాట, ఇది చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కూడాను. సో ఈ విధంగా వాటర్ని తయారు చేసేసాం కదండి, దీన్ని మీకు ఎంత కావాలో అంత బౌల్లోకి అయితే ఈ విధంగా ముందు సపరేట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం తలకు పెట్టుకునే హెన్నా పౌడర్ అంటే గోరింటాకు పౌడర్ అనేది మీకు ఒకవేళ గోరింటాకు దొరికింది అనుకోండి, దాన్ని చక్కగా కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి. లేదంటే మనకి కొన్ని ఆయుర్వేదిక్ షాపుల్లోనూ కూడా న్యాచురల్ హెర్బల్ అయితే మనకి గోరింటాకు పౌడర్ అనేది దొరుకుతుందండి. దాన్నైనా కూడా మనకు ఒక 50 రూపాయలు 100 రూపాయల ప్యాకెట్ అయితే ఉంటుంది. దాన్ని తెచ్చేసుకొని ఇలా మీ హెయిర్ గ్రోత్ని బట్టి, మీ హెయిర్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ పౌడర్ని తీసుకోండి, హెన్నా పౌడర్ని. ఇలా కొంచెం ఉండలు అనేవి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందు తయారు చేసిన ఈ వాటర్ని కూడా చక్కగా వేసుకున్నాం అనుకోండి, ఇంట్లోనే ఈజీగా మనం హెన్నాని రెడీ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఈ హెన్నా మనం తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ అనేది మాయమైపోతుందండి. అలాగే హెయిర్కి కూడా ఎటువంటి డ్యామేజ్ ఉండదు, హెయిర్ కూడా చాలా సిల్కీగా న్యాచురల్గా పెరుగుతుంది అనమాట. సో ఇలా మనం ప్రాసెస్ అంతా తయారు చేసేసుకొని తలకు అప్లై చేసుకునే విధంగా తయారు చేసేసుకొని దీన్ని ఈ విధంగా ఒక సిల్వర్ ఫాయిల్తో కానీ ఒక ప్లాస్టిక్ కవర్తో కానీ ఇలా మొత్తం కూడా ఎయిర్ అనేది వెళ్లకుండా క్లోజ్ చేసేసి 1 నుంచి 2 రోజుల వరకు పక్కన పెట్టేసుకోండి. 2 రోజులు మీరు పక్కన పెట్టేసుకొని ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే 24 గంటలు పక్కన పెట్టేశానండి. సో ఈ విధంగా నేను నెక్స్ట్ డే అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది మనకి హెన్నా అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు డైరెక్ట్గా మొత్తానికి అప్లై చేసుకోవచ్చండి. లేదంటే మీకు ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ అనేది కనబడుతుందో ఆ ప్లేస్లో మీరు అప్లై చేసేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ తలకి అలా వదిలేయండి, గంటన్నర తర్వాత. ఆ తర్వాత మీరు తల వాష్ చేసేసుకోండి, తలస్నానం. ఇలా మీరు వారానికి ఒక్కసారి పెట్టుకున్నారనుకోండి, మనకి వైట్ హెయిర్ అనేది జీవితంలో రాదండి. అలాగే వైట్ హెయిర్ ఉన్న పోతుంది. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసాం కదండి, దాల్చిన చెక్క అలాగే లవంగాలు నిమ్మ చెక్క అనేది యాడ్ చేసాం కాబట్టి హెయిర్కి ఉండే సమస్యలు అనేవి పోతాయండి. హెయిర్ చాలా సిల్కీగా డాండ్రఫ్ లాంటిది ఏమీ ఉండదు. సో చాలా బాగా పెరుగుతుంది. మాకు ఇంట్లో ఎవరికి వైట్ హెయిర్ లేదండి, లేదంటే నా తలకే నేనైతే అప్లై చేసి చూపించేదాన్ని. ఈ మిశ్రమాన్ని మనము గోరింటాకులో కూడా యూజ్ చేసుకోవచ్చండి, చేతులు కూడా చాలా బాగా పండుతాయి అనమాట. ఇలా ఎవరైతే వైట్ హెయిర్తో ఇబ్బంది పడుతున్నారో, మార్కెట్లో దొరికే ఎటువంటి కెమికల్స్ని వాడకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈ వాటర్ని తయారు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వీక్లీ ఒకసారి పెట్టుకున్నట్లయితే వైట్ హెయిర్ సమస్య అనేది అస్సలు ఉండదు. హెయిర్ కూడా మీకు చాలా సిల్కీగా డాండ్రఫ్ లాంటిది ఏది ఉన్నా కూడా చాలా బాగా క్లియర్ అయిపోయి మీ వైట్ హెయిర్ అనేది నార్మల్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వడం మీరే కొన్ని రోజుల్లోనే అబ్జర్వ్ చేస్తారనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఈ వైట్ హెయిర్తో బాధపడుతున్నారో ఇంకా వీటికి గుడ్ బై చెప్పేసి మీ బ్లాక్ హెయిర్కి వెల్కమ్ చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.